యాజ్ ఏ క్లర్క్ ఐ ఆర్డర్ యూ త్వరగా రిపేర్ చేయి. నీ కళ్ళు కనపడవా? రేచికడా నాకు రేచీకట అని తెలిస్తే వీడు నా పరువు బజార్కి ఇస్తాడు. కానీ మరి తిరిగి వాళ్ళంతా డ్రైవర్లే. నా వల్ల కాదు. నేను షెడ్కి వెళ్ళి మెకానిక్ తీసుకొస్తా. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడ ఉంటే సమస్య లేదు. నువ్వు పని చేయి, నువ్వే వెళ్ళి తీసుకురా, నేను ఇక్కడ ఉంటా. ఆ సమస్య అస్సలు లేదు. మరేం చేయాలి? ఇద్దరు కలిసే వెళ్తాము, కలిసే తిరిగి వద్దాము. అయితే ఇందాక నీకు తిట్టావుగా. తిట్టినప్పుడు తిడతాడు, పెట్టినప్పుడు పెడతాడు. అయ్యో, ఐ లైక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ టూ మచ్. నేను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఈ చీకట్లో నువ్వు తోడుంటే అన్నీ మర్చిపోతాను. నా పళ్ళ మీద చేస్తారా నువ్వు? కొట్టాలో పొయ్యాలా? నా పళ్ళం తోడు కావాలంటే నీకే. రే ప్రసాద్, ఇన్నాళ్ళు నువ్వు జెంట్లమని అనుకున్నాను రా, ఇంత నీట్గా అనుకోలేదు. పగలంతా జంటిల్ బెన్నేరా, రాత్రి అయితేనే నా కళ్ళు కనపడవు. రేచీకటి. అందుక ఇందాక నేను ఒక్కడినే వెళ్ళలేను రా, ఇద్దరం కలిసి వెళ్ళొద్దామన్నావు. సారీ అమ్మా, మీరేంటండి? పదా అబ్బా. భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్, ఎవరు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమిచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. కుక్కలాగా. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్ పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? మళ్ళీ మాట్లాడుతున్నావు. పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలే, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెడుగులు అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్న బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలే 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 అంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడచ్చా? వంటిలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ రారు, వదిలేండి. ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్, అదే శ్రీదేవికి లేదు. అందుకే బాలీవుడ్ వెళ్ళింది, పని కబుర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో
పెళ్లిలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. చైతు వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మ? పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చిన వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారిన నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఏమో పేరు అమ్ముకుట్టి. కూర్చో. మనిషిని చూసావుగా, తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి, నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా నీకన్నీ 2 సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను బయలుదేరతా. వస్తా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా? జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే, బాయ్ చైతు. అబ్బబ్బబ్బా, ఉక్క పోసేస్తుంది. ముందే స్నానం చేయాలి. ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే, ఏదైతే ఏమి, ముందే నేను స్నానం చేసొస్తా. అబ్బబ్బబ్బా. చైతు, ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పుట్టకు దాంతో సర్దుకో. లేదమ్ముడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ సోప్ తెచ్చివ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు, రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు? బాత్రూమ్ లో మగాళ్ళని చూసినట్టు మన ఇద్దరం ఆడవాడమేగా. ఈ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందే స్నానం చేశాను. ఇక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి. నేను బయట ఉంటాను. ఎవరు మొక్కం చూసానండి? దగ్గర 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 అరే. ఏ అమ్మకుట్టి, టీ తెచ్చే తాగుతావా? ఏ చేతు, ఏంటి అలా నుంచున్నావు? రా టీ తాగుదాం. ఇలా ఇవ్వు. చైతు, దా టీ తాగు. తాగు టీ. ఏమిటి మూతి బిగించావు? ఇప్పటిదాకా నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు, పీతు. చూడు చేతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లరా? నేనా? అవును. అవును చేతు, తయారవు, వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్ అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్ అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. అది సజితో వచ్చాక నాకు జగదంబ గారితో పనుందిలే, కానీ నువ్వు తారకల్ని తీసుకెళ్ళు. ఈ శాల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం. నాతో పాటొస్తే నిన్నెవ్వరు చూడరని భయం. ఏడ్సావ్. సర్లే, నీకు నేను కాదు, ఆ పిచ్చోడున్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా, నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది? కొబ్బరి చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.